దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకపు తండ్రి ఆయన తన వారిని తన కొరకు సిద్ధపరచుకునే ఈ యొక్క కొద్ది కాలాన్ని జాగ్రత్తగా మన జీవితంలో ఉపయోగించుకొనుట అది మనకు చాలా లాభకరమైంది. ఎందుకంటే దినముల అంతమందు తన ప్రియకుమారుని లోకంలోనికి పంపాడు. ఈ యుగ సమాప్తి కాలములో మనకు, అందుకే నేను స్వల్పకాలము అని తెలియజేస్తున్నాను, ఈ యొక్క కొద్ది దినాలు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుట అనేది దేవుని మహాకృప అని జ్ఞాపకం చేసుకునండి. అయితే మనము మరి గత వారం నాకు సమయం అనుకూలంగా లేని కారణాన ఒక మధ్యలో అనుకోకుండా చిన్న వీడియో ఏదో పెట్టడం జరిగింది. దయచేసి మరి ఆ విషయాన్ని చాలామంది అర్థం చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అయితే మనం చదువుకుంటున్న భాగం తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అనే ఈ యొక్క భాగంలో 9 వీడియోస్ చేశాను. ఇది 10వది. మరి జాగ్రత్తగా ఈ లేఖనాలలో మీరు ప్రతి విశ్వాసి అనుసరించవలసిన లేఖనములు. అందుకనే అపోస్తుడైన పౌలు సంఘములో నిజమైన విశ్వాసులకు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ యొక్క అనుభవాలు తెలియచేశాడు. కనుక మనందరం కూడా వీటిని అనుసరించి జీవించాలి. ఈ దినం మరికొన్ని అనుభవాలు చదువుకుందాం. మరి దేవుని యొక్క మహాకృప చేత 10వ వీడియో కనుక 10వ భాగాన్ని మనం దయచేసి గమనిద్దాం. 21వ వచనంలో నేను చదువుతున్నాను. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. ఈ యొక్క అనుభవాలు ఈ వీడియోలో మనము దేవుని కృపచేత జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అని చెప్పాడు. నిజంగా ప్రవచించుట అనేది వరములలో ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి, కృపావరములు కూడా ఉన్నాయి. ఈ యొక్క వరములను గూర్చి ఈ మాట మనం చదువుకొని ముందుకెళదాం. చూడండి, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములు గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు. 4వ వచనములో, కృపావరములలో నానా విధములుగా ఉన్నవి అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైన వరములు వేరు, కృపావరములు వేరు. ఆత్మ సంబంధమైన వరములలో ప్రత్యేకించి 2 భాగములు ఉన్నాయి. ఏంటంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే అనుభవం ఉంది. తర్వాత యేసు ప్రభువని అనగా క్రీస్తు అని మాట్లాడి ఆ యొక్క మాట హృదయమందు విశ్వసించుట అనేది మరి ఒక వరం. అనగా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ద్వారా నడిపించే 2 భాగాలు. అవి వరములు, కేవలము అవి ఆత్మ సంబంధమైన వరములు. ఎందుకంటే ఈ కడవరి దినములలో చాలామంది యేసు శాపగ్రస్తుడని కూడా సంఘాలు స్థాపించారు. అంటే ఇది చాలా అర్థం చేసుకోలేకపోతే భలే కోపం వస్తుంది. అర్థం చేసుకుంటే మీకు మేలు కలుగుతుంది. చూడండి, యేసు శాపగ్రస్తుడని ఎవడైనా చెప్తాడా? ఏ సంఘంలోనైనా ఎవడైనా చెప్తాడా అని మీకు ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఏ సంఘములోనైతే అన్యుల ఆచారాలు పాటిస్తూ దేవుని యొక్క పిల్లలము క్రైస్తవులు అని చెప్పుకుంటారో
అలాంటి బోధలు వింటారో ఆ బోధకుడు, ఆ వినేవాళ్ళందరూ కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పుకునేవారే. ఇక దేవుని యొక్క సన్నిధిలో యేసునందలి సత్యము ఉంది అనగా యేసు ప్రభుని నమ్ముకున్నాం, అన్ని జనుల ఆచారాలు మేము చెయ్యము అని చెప్పేవాళ్ళు అది దేవుని ఆత్మ కలిగిన వారు అని లేఖనాలు దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే ఉంది ఆ భాగం అంతా, నేను మీకు మళ్ళీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ వలన 3వ వచనం, మాటలాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు మాత్రమే యేసే క్రీస్తు అని చెప్తారు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక ఇవి ఆత్మ సంబంధమైన వరములు. ఇక కృపావరములు ఉన్నాయి, కృపచేత దేవుడు అనుగ్రహించే వరాలు. ఇవి సంఘక్షేమము కొరకు నానా విధములైన కృపావరములు ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్పాలని అనుకోవట్లేదు సోదరులారా. అయితే ఇంతకుముందు చెప్పాను కూడా, ప్రత్యేకంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభు, ఈ యొక్క వరములు ఆత్మ సంబంధమైన వరములు చూసాం, కృపావరములు చూస్తున్నాం. కృపావరములలో చాలా శ్రేష్టమైనది ప్రవచించుట అని చెప్తాడు. కనుక చూడండి 1 కొరింథీ 14 అధ్యాయం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములు అపేక్షించుడు. ఆత్మ సంబంధమైన వరములు చెప్పాడు, కృపావరములు కూడా చెప్పాడు. ఈ కృపావరములు 1 కొరింథీ 12 అధ్యాయంలో చాలా చాలా చెప్పాడు. కనుక వీటి విషయంలో మీరు జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా ప్రవచన వరమును అపేక్షించుడి అని చెప్పాడు. ప్రవచన వరము అనేది చాలా శ్రేష్టమైందని చెప్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును, లేఖనములను ఆధారము చేసుకొని స్పష్టముగా, అనగా నేను ఏది మాట్లాడుతున్నానో అది ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, అనగా ఏదో ఒక పరిశుద్ధాత్మని గబగబా ఏయో 4 రకాల మాటలు మాకు ఆత్మ వచ్చేసిందని మాట్లాడుకుంటే వాటికి అర్థం ఉండటం లేదు. అలాగున కాకుండా అపోస్తులైన పౌలు చాలా చక్కగా ఈ యొక్క 14 అధ్యాయంలో ప్రవచన వరము యొక్క ప్రత్యేకతను గురించి కూడా తెలియచేశాడు. సోదరులారా ఆలోచించుడి, 6వ వచనంలో చెప్పాడు, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనం ఏంటి? అసలు నేను చెప్పేదేంటో మీకు అర్థం కాకపోతే నా వల్ల మీకు ప్రయోజనం ఏంటి అని పిల్లన గ్రోవి కానీ, వీణ కానీ, నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో మీకు ఎలాగూ తెలియను అన్నాడు. అలాగే పిల్లన గ్రోవి, వీణ ఈ 2 నిర్జీవ వస్తువులు. వాటిని ఊదినప్పుడు, మీటినప్పుడు వీణను మీటుతారు, పిల్లన గ్రోవి ఊదుతారు. కనుక పిల్లన గ్రోవి దాని యొక్క శబ్దం వేరుగా ఉంటుంది, వీణ యొక్క శబ్దం వేరుగా ఉంటుంది. అవి 2 స్పష్టంగా మీకు వినిపించకపోతే ఊదినదేదో మీటినదేదో మీకు ఎలాగూ తెలియను అని. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? బోర ధ్వని కూడా చాలా స్పష్టమైన ధ్వనిని ఇవ్వగలిగితేనే ఎవరైనా యుద్ధానికి సిద్ధపడగలరు. లేకపోతే అది బోర ధ్వని చేయటం కూడా వ్యర్థమే కదా. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ, స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు అని చాలా వివరంగా చెప్పి, కనుక దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చెప్తే ఎవరైనా లోపలికి వస్తే, సంఘంలోనికి వచ్చారనుకోండి, క్రొత్తగా వచ్చిన వాడు కూడా ఏంటి మనలో ఉన్న పరిస్థితులన్నీ చెప్తున్నారు అని వాళ్ళు గ్రహించి మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రవచించుట అనేది దేవుని యొక్క లేఖనములు విభజించి స్పష్టముగా ఏది లోకమో, ఏది పరలోకమో, ఏది శరీరమో, ఏది ఆత్మ, ఏది యేసును గురించిన సంగతులు, ఏది క్రీస్తును గురించిన సంగతులు, ఏది మనుష్యులకు ఆత్మకు ప్రయోజనకరమైనవి, ఏవి వ్యర్థమైన మాటలు, అనగా శరీర సంబంధమైన బోధలేంటి, ఆత్మ సంబంధమైన బోధ ఏంటి,
ప్రభు మనకు నేర్పింది ఏంటి? తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మాదిరి చూపించి, అనగా నేను జీవించినట్లు మీరు జీవించండి అని చెప్పి జీవిత విధానాన్ని మనకు చూపించాడు. వాటిని చెప్పకుండా ఏవో గుర్తొచ్చిన 4 సంగతులు చెప్పుకుంటూ ఏదో ఒక రంగం చర్చి పెట్టాం కదా అనుకొని ఇష్టానుసారంగా 4 మాటలు చెప్పి 10 పాటలు పాడి అయిపోయిందని కానుకలు పట్టుకునేది దేవుని యొక్క సేవ కాదు అనే విషయాన్ని తెలుసుకొని, దీనిలో ప్రవచించుట స్పష్టముగా ఉంటేనే కదా ఎవరైనా మనస్సు మార్చుకొనగలరు అని ప్రభు తెలియచేస్తున్నాడు. దీన్ని బట్టి మీ విశ్వాసాలను బట్టి లేఖనములను దేవుని కృపచేత మీరు గ్రహించగలరు. కనుక ప్రవచించుటను నిర్లక్ష్య పెట్టద్దు అన్నాడు అపోస్తుడైన పౌలు. మనం చదువుకున్న భాగములో చూడండి, ఆ యొక్క నిర్లక్ష్యం అనేది ఉండకుండా చాలా జాగ్రత్తగా మీరు ప్రవచించే విషయంలో ఉండాలి అన్నాడు. ఆ తర్వాత ఇక నేను మరి ఒక అంశంలోనికి వెళ్ళిపోదాం సోదరులారా. ఎందుకంటే ఈ ప్రవచించుట అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు కనుక దాన్ని నేను క్లుప్తంగా ముగించి ముందుకెళ్తాను. ఇక 11వ అంశాన్ని నేను 12 చెప్పాను, వాటిల్లో 9 వీడియోస్ చేశాను. ఈరోజు 10వదిగా మీకు చెప్తూ ఉన్నాను. ఇక అంశాలలో 11వదిగా సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి అన్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి. సమస్తమును పరీక్షించాలంటే అది సామాన్యమైన విషయం అండి. సమస్తము పరీక్షించాలి. అసలు ఏమేం పరీక్షించమన్నాడు? పరీక్షలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, పరీక్షలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని ఆలోచన చేస్తే లేఖనాల్లో కొంత మట్టుకు నేను మీకు చెప్తాను. మీరు గమనించి జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష ఉంది. ఇది చాలా చాలా మందిని మొత్తం కాల్చి పడేసే అగ్ని పరీక్ష, సామాన్యమైన పరీక్ష కాదు సోదరులారా. ఈ యొక్క అగ్ని పరీక్ష అని నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. అమూల్యమైన మీ యొక్క విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అని తెలియజేశాడు. విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసికి పరీక్ష ఉండాలండి. ఏంటి ఈ పరీక్ష అంటే ఇది చాలా బలమైన సంగతులతో నింపబడింది. మామూలుగా ఏదో విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చాలా వినయంగా ఉన్నాం, ఏ పాపం చేయట్లేదు, ఏ విగ్రహాల జోలికి వెళ్ళాం, అన్ని విషయాల్లో చాలా క్రమంగా ఉన్నాం అనుకొని చాలా సంతోషిస్తారు. కానీ ప్రతి విశ్వాసి నశించిపోవు సువర్ణము అని ఎందుకు చెప్పాడు? అసలు బంగారంతో మనకు సంబంధం ఏముంది? అయితే బంగారం కూడా నశించిపోయే పరిస్థితులు వస్తాయి. అనగా మంచి విశ్వాసులు కూడా మరలా సాతాను యొక్క మోసంలో చిక్కబడి, శోధనల్లో చిక్కబడి నశించిపోయే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు అగ్ని పరీక్ష చేత నశించిపోయే సువర్ణము శుద్ధి చేయబడుతుంది. అలాగే అంతకంటే చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. ఎలాంటి చక్కని పోలికతో పోల్చి చెప్తున్నాడో చూడండి. దానికంటే అనగా నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష చేత శుద్ధి చేయబడుతోంది. అలాగుననే మరి మీ జీవితంలో మీరు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు, బంగారంలాగే జీవిస్తున్నారు, కానీ నశించిపోయే పరిస్థితులు ఉంటాయి అని ఉదహరించాడు. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. శోధనలు విశ్వాసికి నిశ్చయముగా ఉండాలి. అప్పుడే వాళ్ళు విశ్వాసమందు నిలిచి ఉంటారు సోదరులారా. అప్పుడే ప్రభు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన రెండవసారి మరలా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క ప్రత్యక్షమైన ప్రభువును చూచినప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది. శోధనలో లేకపోయినట్లయితే మన యొక్క విశ్వాసము ఆరిపోయే పరిస్థితులు, నశించిపోయే పరిస్థితులు ఉన్నాయి సోదరులారా. శోధనల చేత విశ్వాసము మెరుగు పెట్టబడుతుంది. మరి ఈ శోధనల చేత మాత్రమే విశ్వాసము నిలిచి ఉంటుంది, వృద్ధి పొందుతుంది సోదరులారా.
దాని చేత మన యొక్క క్రైస్తవ జీవితము పరిపూర్ణమవుతుంది. అప్పుడే ప్రభు యొక్క మహిమ మనము కూడా పొందుకొనగలము అనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. మరి ఒకటి చెప్తున్నాడు, ఇది విశ్వాస పరీక్ష అని తెలియచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడేమని చెప్పాడంటే, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, 3వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని చెప్పాడు. చాలామంది ఈ పునాది అన్నాడు చూడండి, పునాది అని ఎవడైనను ఈ పునాది మీద అన్నాడు. ఈ పునాది అంటే ఏంటి? పునాది ముందే చెప్పాడు. యేసు క్రీస్తు అను పునాది మీద ఎవడైనా కట్టినట్లయితే బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు వీటితో కట్టుతూ ఉన్నారు. చాలా చాలా రకరకాల సంఘాలు, రకరకాల బోధలు. అయితే క్రీస్తు బోధ అనగా క్రీస్తు అను పునాది కలిగిన వారైతే బంగారముగా, వెండిగా, వెలగలిగిన రాళ్ళుగా అగ్ని పరీక్షకు నిలుస్తారు. లేదో కర్రగా, గడ్డిగా, కొయ్యకాలుగా ఉన్నట్లయితే కాలిపోతారు. అందుకే చెప్తున్నాడు, వాని పని ఎట్టిదో అది అగ్ని చేత బయలుపరచబడును, అగ్ని చేత పరీక్షించబడుతుంది. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని చెప్తున్నాడు. అగ్ని, నా మాట అగ్ని వంటిది అంటూ ఉన్నాడు ప్రభు అయిన తండ్రి ప్రవక్తల నోట నుండి. అగ్ని వంటి ఆయన యొక్క మాట చేత పరీక్షిస్తాడట. సర్వ మానవాళికి కూడా ఈ లోకములో సోదరులారా న్యాయము తీర్చే ఒక దినాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆదాం మొదలుకొని పుట్టిన వారందరూ కూడా సోదరులారా ఈ యొక్క దినముకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది చాలా మర్మయుక్తమైన సంగతి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రతి వాని పనిని అగ్ని చేత పరీక్షిస్తాడట ప్రభు అయిన తండ్రి. ఇక విశ్వాస పరీక్షను, అగ్ని పరీక్షను మనం చూస్తున్నాం. విశ్వాసము పరీక్షకు నిలిచినదై శోధనల చేత మాత్రమే నిలుస్తుందని నేర్చుకున్నా. క్రైస్తవ జీవితంలో ప్రతి వాని యొక్క పని, విశ్వాసివైతే నీ పనిని, బోధకుడు సంఘము కట్టినట్టయితే వారి యొక్క పనిని, అది నిలుస్తుందా లేదా అంటే ఏది పడితే అది మా సంఘం గొప్పదని చెప్పుకున్నంత మాత్రాన అది గొప్పది కాదు. ప్రభు అగ్ని చేత పరీక్షించినప్పుడు అది నిలిచినట్లయితే గొప్పది అనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 3వదిగా ఈ పరీక్షను గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. 3వది చెప్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనము పరీక్షించవలసిన స్థితి, మనము పరీక్షకు నిలువవలసిన స్థితి. ప్రతి వారి పనిని అగ్ని చేత పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షకు కూడా మనము నిలువవలసిన అనుభవాలను తెలియచేస్తూ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరిపోయారు. అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను అనగా ప్రతి బోధను నమ్మకండి. ప్రతి ఆత్మను అంటే అతనిలో ఏం ఆత్మ ఉందో కాదు, వాళ్ళు ఏమి చెప్తున్నారో, వాళ్ళు ఏమేమి వారి యొక్క బోధలు తెలియచేస్తూ ఉన్నారో వాటిని నమ్మకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. అంటే బోధించేది బోధకులు లేక ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు కదా, ప్రవక్తలు బోధిస్తున్నారు. అయితే అబద్ధ ప్రవక్తలు బోలెడంత మంది వచ్చేసారు. వాళ్ళు బోధించేది దేవుని సంబంధమైందా కాదా పరీక్షించాలంటే వినేవాళ్ళకి ఎంత జ్ఞానం ఉండాలండి. ఈరోజు అంత జ్ఞానము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసముతోటి ఎంతమంది జీవిస్తున్నారు, లేకుంటే ఈ బోధలు కరెక్ట్ కాదని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు, ఎంతమంది హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉన్నది సోదరులారా. కనుక చాలా తేటగా ఈ సంగతిని పరీక్ష చేయగలిగిన వారు మాత్రమే విజయం పొందుతారు, లేకపోతే సాతాను చేతిలో చిత్తుగా ఓడిపోతారు. ఆ విషయాన్ని కూడా గమనించండి. ఇక 4వదిగా
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను అన్నాడు. అంటే ఈ పరీక్షింపబడిన వారే నీకు పరిచర్య చేసే పరిచారకులుగా ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎంత క్రైస్తవ జీవితము అంటే ఎంత జ్ఞానము కలిగి బ్రతకవలసిందో ఆలోచించేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిచారకులు మాన్యులయ్యుండి అన్నాడు. పరిచారకులు మాన్యులయ్యుండి, తర్వాత ద్విమనస్కులను, రెండు మనస్సులు కలిగిన వాడు పరిచర్య చేయుటకు పనికిరాడు. తర్వాత మిగుల మద్యపానాసక్తులను, అంటే మిగుల మద్యపానం అంటే సారా తాగేవాళ్ళు అని కాదు సోదరులారా. మిగుల మద్యపానాసక్తులు అంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలతో అధికముగా వాటితోటి వారి అందం కొరకు, వారి ధన సంపాదన కొరకు, వారి యొక్క పిల్లలు, వారి కుటుంబములో బాగా గొప్పగా ఘనులుగా బ్రతకటం కొరకు ఆ విధంగా బ్రతుకుతున్నారేమో, చాలా జాగ్రత్త. ద్విమనస్కులుగా ఉన్నారేమో, రెండు మనస్సులు, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారేమో, చాలా జాగ్రత్తగా మీరు పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మిగులు మద్యపానాసక్తులను, అత్యధికమైన కోరికలు కలిగిన వాళ్ళ, దుర్లాభమును అపేక్షించువారా, జాగ్రత్తగా వాళ్ళని మీరు గమనించగలిగి ఉండాలి. దుర్లాభము, ప్రతి చిన్నదానికి కూడా ఊరికే డబ్బు పిచ్చితోటి దేవుని యొక్క పని చేసే అలాంటి మనస్సు కలిగిన వాడు ఎవడు కూడా దేవుని పని చేయకూడదు. కానీ చాలామంది అలాంటి వాళ్ళే ఇప్పుడు దేవుని పనిలో చొరబడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళే దేవుని యొక్క సేవకులని ఈనాడు మొత్తం అందరూ ఎటు చూసినప్పటికీ మొత్తం నిండిపోతున్నారు. సంఘాలను నాశనం చేసి ప్రభు నామానికి అవమానం తెస్తున్నారు సోదరులారా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. విశ్వాస మర్మం ఏంటి? విశ్వాసము అనగా లోకమును జయించుట అనేది విశ్వాసం అండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. అర్థమవుతుందా? మొదటి యోహాను పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. అంటే దేవుని సేవ చేసే వ్యక్తి, పరిచారకుడుగా ఉన్న వ్యక్తి, బోధకుడు అనిపించుకునే వ్యక్తి ఏం చేయాలో తెలుసా? లోకమును జయించిన వాడై ఉండాలి సోదరులారా. లోకమును జయించుట అంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ బోధకులకు శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఉండకూడదు. అనగా విశ్వాసం మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను అని చెప్పాడు. కనుక ఇలాంటి లక్షణములు జాగ్రత్తగా మీరు పరీక్ష చేయాలంటే మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీ క్రైస్తవ జీవితంలో మీరు విజయం పొందుతారో అర్థం చేసుకోండి. అందుకే భక్తుడు అంటున్నాడు, పరిచారకులు మాన్యులై ఉండాలి, ద్విమనస్కులుగా ఉండకూడదు, మిగులు మద్యపానాసక్తులుగా ఉండకూడదు, దుర్లాభాన్ని అపేక్షించు వారిగా ఉండకూడదు, విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. అంతేకాదు, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. వారి కుటుంబములు కూడా ఇలాంటి మనస్సుతోనే బ్రతికేలా ఉంటేనే అట్టివారు పరిచారకులై ఉండటానికి అర్హత కలిగిన వారు అని చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తూ ఉంది. కనుక ఇలాంటి వారిని పరీక్ష చేయగలిగిన వారే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఆత్మలకు మీరు మేలు చేసుకొనగలరు అనే సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రభు యొక్క శరీరంలో పాలుపంపులు పొందుతున్నాం, ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం అనుకుంటూ చాలామంది అబ్బో ఎంతో భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు ఎప్పుడైనా నేనేం చేస్తున్నానని పరీక్షించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో
ఇక్కడ లేఖనం ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని చెప్పాడు. ప్రతి మనిషి, ఈనాడు క్రైస్తవుడు అనిపించిన ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకొనవలెను అని చెప్పాడు. ఎందుకంటే నేను ప్రభు యొక్క శరీరంలో పాలుపంపులు పొందుతున్నాను, ప్రభు యొక్క రక్తంలో పాలుపంపులు పొందుతున్నాను కనుక నేను అలాంటి అర్హత, యోగ్యత కలిగి ఉన్నానా? అనగా ప్రభు యొక్క శరీరం అంటే ఏదో ఒక బ్రెడ్ లేకుంటే ద్రాక్షరసంలో పాలుపంపులు పొందుట కాదు. దానిని జ్ఞాపకముగా మనము ఆయన శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకొనుటకు ఈ విధమైన ఏర్పాటులు ప్రభువు చేసి ఉన్నాడు. ఏంటి, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు శరీరాన్ని, రక్తాన్ని అంటే, నా శరీరాన్ని నా ప్రభువు ఏ విధముగా అనేకుల కొరకు ఆయన ఉపయోగించాడో ఆ విధంగా నేను కూడా ఉపయోగించాలి. నా ప్రభువు తన రక్తమును ఎందుకు చిందించాడో నా రక్తము కూడా ఆ విధముగా చిందింపబడాలి అని నిబంధన చేసుకొని ప్రభువు వలె జీవించుటకు, ప్రభువు వంటి మనస్సు కలిగిన వారిగా జీవించుటకు ఇంత చక్కని పద్ధతిని దేవుడు ఏర్పాటు చేస్తే ఇంకా అందరూ వెళ్ళిపోయి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, పాపులు, అక్రమస్తులు, భక్తిహీనులు, అసలు దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు మొత్తం అందరూ కూడాని ఏదో ప్రభు వల్ల ఆయన శరీరంలో, రక్తంలో పాలుపంపులు పొందటాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎంత భయంకరమైన దుస్థితి అది అంటే ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని చెప్పాడు. మనలను మనము పరీక్ష చేసుకోకపోయినట్లయితే ఎంత ప్రమాదం ఉందో సోదరులారా. మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. 5 రకాల పరీక్షలలో ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలో, దేవుని వాక్యములో ఎంత శక్తివంతులైతే ఇలాంటి పరీక్షలను మరి వాటిల్లో విజయం పొందుతారో అన్న సత్యాన్ని కూడా లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. చాలామంది ఈనాడు ప్రభు శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం అనుకుంటూ వారు చాలా అయోగ్యులుగా ఉండి పాలుపంపులు పొందినందున వివేచింపక తిని త్రాగటం వలన చాలామంది బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు, నిద్రించుచున్నారు అని చెప్పాడు. చాలామంది నిద్రించుచున్నారు, బలహీనులైపోతున్నారు. అంటే వారు ప్రభు శరీరములో, రక్తములో పాలుపంపులు పొందుట అనేది చాలా బలమైన, శక్తివంతులైన విశ్వాసులకు ఆ యొక్క శక్తినిచ్చే కార్యక్రమం. కానీ ప్రభువు శరీరంలో, రక్తంలో పాలుపంపులు పొంది బలహీనులైపోతున్నారట, రోగులైపోతున్నారట, నిద్రపోతూ ఉన్నారట. సోదరులారా, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఈనాడు క్రైస్తవులు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత వివేకము లేకుండా బ్రతుకుతున్నారో, ప్రభు శరీరాన్ని, రక్తాన్ని ఎంత చులకనగా ఏమి మామూలుగా ఇది కూడా ఒక అలవాటుగా, ఆచారముగా చేస్తూ వాళ్ళు ఎంత నష్టపోతున్నారో అనేది మనస్సుతో గ్రహించినట్లయితే చాలా భయం కలుగుతుంది. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించుట, వాక్యాలు చదవటం వేరు, వాక్యాలు వినడం వేరు, చర్చికి వెళ్ళడం వేరు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించుట వేరు. జీవించువారు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇట్టి అనుభవాలలో మన యొక్క జీవితాన్ని బహు జాగరూకులుగా గడపాలి అనే సత్యాన్ని కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు మాట్లాడకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి వెంటాడవలెను అని తెలియచేస్తున్నాడు. పెదవులు, నాలుక భద్రంగా కాచుకునే క్రైస్తవులు ఎందరున్నారు సోదరులారా? ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఈనాడు అబద్ధపు బోధకులు వారు చొరబడిపోయారో క్రైస్తవ్యంలో. దేవుని యొక్క చిత్తమును ఏమాత్రము ప్రజలకు తెలుపకుండా వారు ఎంత మోసం చేస్తూ ఉన్నారో గమనించండి. అంతేకాదు, మనుషులు దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటున్నారు, వారి పెదవులు వారి ఇష్టం,
వారి ఇష్టానుసారముగా అన్ని విషయాల్లో చొరబడిపోతారు. అన్యజనులతో సహవాసం చేస్తూ అన్యజనుల మాటల వలె మాట్లాడుకుంటూ అన్యజనులతోటే ఏకీభవించి ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళే హాని చేసుకుంటూ ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, మరి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను అని సత్యవాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక బహు జాగరూకులమై ఉండాలని తండ్రి అయిన దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు. కనుక ప్రతి దానిని పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించండి, మేలైందేంటో చూడండి, కీడును విడిచిపెట్టండి, మేలును వెంటాడండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కీడు అనగా శరీర సంబంధమైనది, మేలు అనగా ఆత్మ సంబంధమైనది. చాలా వీడియోస్లో చెప్పాను నేను. కీడు శరీర సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన బోధలు, శరీర సంబంధమైన ప్రేమలు, ఇవన్నీ కూడా కీడు చేసుకునే పరిస్థితులే. వీటిల్లో ఏమాత్రము మన మనస్సును పెట్టకూడదు. అయితే నిజమైన విశ్వాసులు ప్రతిదాన్ని పరీక్ష చేస్తారు, మేలైన దానిని వెంబడిస్తారు. అనగా ఆత్మ సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన నీతి వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క పరలోక రాజ్య మర్మముల మీద, దేవుని రాజ్య సంబంధమైన సంగతుల మీద మనస్సు పెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే విధానంలో సిద్ధపాటు కలిగి ఉండాలి అనే సత్యాన్ని తండ్రి అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి ఇక 12వదిగా చెప్తున్నాను సోదరులారా, ఈ యొక్క అంశాన్ని కూడా దయచేసి చూడండి. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అన్నాడు. ప్రతి విధమైన కీడు, మనము ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా ముందుకు నేను 5వ వీడియోలో చెప్పాను. కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయొద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు అని చెప్పాడు. అయితే ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అనే ఈ యొక్క అంశం చూసినట్లయితే, ప్రతి విధమైన కీడు అంటే కీడు చేయుట ఎంత భయంకరమైన హేయ క్రియ అని ప్రభువు తెలియచేస్తున్నాడు. మనకు కీడు చేసినా మనము సహించుకొని వెళ్ళిపోవాలని చెప్పాడు. ఈ లోకములో మీరు చూడండి, రాజకీయ నాయకులను చూడండి, ఈ లోక న్యాయాన్ని చూడండి సోదరులారా. క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఎవరికి హాని చేయరు, కీడు చేయరు. కానీ క్రైస్తవుడు అంటే లోకానికి గిట్టదు. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో దయచేసి మీరు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనసును పెట్టండి. ప్రస్తుత కాలంలో మనం చాలా ఎదుర్కొనే పరిస్థితులు కూడా కాచుకొని ఉన్నాయి సోదరులారా. ఎదుర్కొనవలసినవే ఇవన్నీ. ఏంటంటే అందరూ కీడు చేస్తారు, కానీ కీడుకు, ప్రతి విధమైన కీడుకు మనము మాత్రం దూరంగా ఉండాలి. అందరూ కూడాను దేవుని యొక్క మాటలకు అపార్థం చేసే దొంగ బోధకులు, దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించుకుంటూ వెళ్ళిపోదామంటే అలాగా ఇలాగని విమర్శించే విమర్శకులైన భక్తిహీనులు, అంతేకాదు అసలు దేవుని యొక్క మాటలు మాట్లాడకూడదు అని చెప్పే లోక సంబంధమైన లోకనాథులు, వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లే. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, నీకెంత కీడు వచ్చినా, ఎంత నష్టమైనప్పటికీ ప్రతి కీడు చేయాలి అని ఎప్పుడు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు అని మనకు ప్రభు హెచ్చరించాడు. అంతేకాదు ప్రతి విధమైన కీడు, అది ఎలాంటిదైనా కానీ ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండాలి అని దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీడు చేయువాడు, ఒక మాట మనం చదువుకుందాం, కీడు చేయువాడు అపవాది సంబంధి అని చెప్పాడు. చూడండి, యోహాను వ్రాసిన 3వ పత్రిక 11వ వచనం, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోనము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దేవుని యొక్క పిల్లలుగా మనం బ్రతుకుతున్నా, మనం ఎవరికి హాని చేయకపోయినా, మనకు చాలామంది హాని చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, మనల్ని బాధించేవాళ్ళు, శోధించేవాళ్ళు, చాలా రకరకాల ప్రజలు మన చుట్టూ ఉన్నారు. అయితే భక్తుడు ఏం చెప్తున్నాడు? అపోస్తులుడైన యోహాన్ అంటున్నాడు, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేయువాడు అసలు ఎప్పుడు దేవుని చూచినవాడు కాడు. ఎప్పుడు చూడండి అన్ని అబద్ధపు మాటలు,
అన్నీ మోసకరమైన మాటలు. ఈ రాజకీయ నాయకుల మాటలో అసలు ఎంత భయంకరమైన అబద్ధాలు ఆడతారంటే, ఈ అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకాలతో మండే గుండానికి పరిగెడుతూ ఉన్నారు. మరి ఈనాడు బోధకులు, చొరబడిన బోధకులు అనేక మంది మనం ఇంతకుముందే చదువుకున్నాం, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి, ఎందుకంటే చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరిపోయారని చెప్పాడు. ఈ బయలుదేరిన ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఆ ప్రజల్లో అబద్ధ బోధకులు ఉన్నారని అపోస్తుడైన పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. వీళ్ళందరూ కూడా చాలా మోసకరమైన మాటలు చెప్తారు, చాలా చక్కగా బైబిలే ఆధారం చేసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పే మాటల వల్ల ఒక్కళ్ళ మనసు మారదు, ఒక్కళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు ప్రభువుని అంగీకరించిన వారే, కానీ వాళ్ళ దురాశల కొరకు, వాళ్ళ శరీరాశల కొరకు, వారి యొక్క ధనాపేక్షను కప్పిపెట్టే ఆశలు, వాటిని ఆ బోధలే చేయటం వలన ప్రజలు అవి ఆ బోధలకు అలవాటు పడిపోయి తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయి అందరూ కూడా కీడుకు అలవాటు పడిపోయిన ప్రజలుగానే మరి దేవుని చూచిన వారు కారు. వాళ్ళ బోధకుడే కనపడతాడు కానీ ప్రభువును చూడరు. కనుకనే ఎంత స్పష్టంగా చెప్పాడు, ప్రియుడా కీడు చేయొద్దు, చెడు కార్యము చేయొద్దు, మంచి కార్యము చేయము. అంతేకాదు మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసేవాడు దేవుని చూచినవాడు కాడు. కనుక ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అని చెప్తున్నాడు అపోస్తులుడైన పౌలు. అయితే కీడు చేయువాడు సాతాను సంబంధి, వాడు దుష్టుని సంబంధి అని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎంత ప్రమాదం అండి! నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెప్తున్నాడు. ఈరోజు అసలు దేవుని సంబంధులు ఉన్నారా? నీతిని జరిగించని ప్రతివాడు అంటే ఏంటి? నీతి క్రీస్తును పోలి జీవించని ప్రతివాడును అని అర్థం. నీతిని జరిగించని ప్రతివాడు, నీతి సూర్యుడు క్రీస్తు. మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పాడు. ఆ నీతి సూర్యుడు క్రీస్తు. క్రీస్తును అనుసరించి జీవించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపలేడు. సహోదరుని ప్రేమించని ప్రతివాడును అసలు వాళ్ళు దేవుని సంబంధులే కారు అని చెప్తున్నాడు. మనము ఒకరినొకడు ప్రేమించుట వలననే మొదటి నుండి మనము వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మేలు కీడులను గురించి విభాగిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు వ్రాయబడి ఉన్నాయో గమనించండి. ఈ కడవరి దినముల్లో సాతానుడు చేసే అత్యధికమైన మోసం ఏంటంటే, వాడు చర్చి కడుతున్నాడు, వాడి మనుషులను సంఘాలలో పాస్టర్లుగా నిలబడుతున్నాడు. వాళ్ళు పరిచారకుల లక్షణాలు వాళ్ళకు ఒక్కటి కూడా ఉండవు. వాళ్ళు మాన్యులుగా ఉండరు, అనగా సాత్వికమైన మనస్సు కలిగిన వారుగా ఉండరు. తరువాత ద్విమనస్కులై ఉంటారు, దుర్లాభాన్ని అపేక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సాక్ష్యం ఉండదు సోదరులారా. వాళ్ళు ఎంతసేపు గర్వపు మాటలు మాట్లాడుకుంటూ, వదరుబోతు మాటలు మాట్లాడుకుంటూ, దేవుని యొక్క లేఖనములకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు. పేరుకు చేతిలో బైబిలే ఉంటుంది, కానీ వారి యొక్క బ్రతుకులను మనము పరీక్షించాలి. అప్పుడే అబద్ధ బోధకుల నుంచి వాళ్ళ నుంచి దూరం అయిపోవటానికి వీలు కలుగుతుంది. అపోస్తులైన పౌలు చివరిగా ఈ మాట చదివి మనం ముగించేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చూసారా ఏం చెప్తున్నాడో? మీరు నేర్చుకునిన బోధకు అన్నాడు. ఏ బోధ నేర్చుకున్నారు? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ బోధలు నేర్చుకోవడం కాదు. బుద్ధి జ్ఞానము లేని వారిగా బ్రతకూడదు మనం. ఏ బోధ నేర్చుకున్నారు? అపోస్తుల బోధ నేర్పించారు అపోస్తులు. బోధ అంటే క్రీస్తు బోధ.
క్రీస్తు బోధ అంటే శరీర దురాశలను చంపేసి ఆత్మ దేవుని యొక్క రాజ్యానికి చేరే చక్కని పద్ధతిని క్రీస్తు బోధ అంటారు. శరీరమును, దాని ఇచ్చలను, దాని దురాశలన్నిటినీ సిలువ వేసుకుని బోధ క్రీస్తు బోధ. శరీరం కొరకు, స్వస్థతల కొరకు, ఆరోగ్యాల కొరకు, దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, లోక భోగాల కొరకు, సుఖభోగాల కొరకు ప్రార్థనలు చేసుకునే బోధలు కాదు అపోస్తలులు నేర్పింది. వాళ్ళు నేర్పించిన బోధ శరీర కోరికల్ని, శరీర మనస్సును, శరీర దురాశలను చంపివేసుకోండి, అప్పుడే మీ ఆత్మ బ్రతుకుతుంది అని నేర్పారు. ఆ బోధను చూడండి అపోస్తలులు నేర్పిస్తుంటే దీనికి వ్యతిరేకంగా భేదములు, ఆటంకములు కలుగు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారట. వారిని మీరు కనిపెట్టి ఉండుడి అని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అని చెప్పాడు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటలు మాట్లాడతారు, భలే ఉంటాయి వాళ్ళ మాటలు, ఇచ్చకపు మాటలు మాట్లాడతారట. మాట్లాడి నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. నిష్కపటంగా ఉండి దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకొని పాపం హృదయ శుద్ధితో బ్రతకాలి అని ఆశించే దేవుని యొక్క పిల్లల హృదయాలను నాశనం చేసి మోసం చేసేది ఈ దొంగ బోధకులే కనుక ఎంత స్పష్టంగా వ్రాశాడు. వీరు భేదములు, ఆటంకములు కలుగు చేసి, వాళ్ళు చెప్పేది నిజం కాదు, మేము చెప్పేది, నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను బాప్తిసం ఇచ్చాను, ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని మాయ మాటలు చెప్పి, అర్థం పర్థం లేని బోధలు చెప్పి, అర్థం కాని మాటలు చెప్పి, బోరధ్వని స్పష్టంగా లేకుండానే బ్రతుకులంతా నాశనం చేసే పరిస్థితులు. వీణ తర్వాత మనం ఇందాక నేను మీకు ఈ విషయాలు కూడా చెప్పాను సోదరులారా. పిల్లన గ్రోవి, వీణ అవి కూడా నిర్జీవ వస్తువులుగా ఉన్నప్పటికీ వాటి స్వరములు స్పష్టంగా అర్థమవుతాయి. అలాగున దేవుని యొక్క వాక్యాన్ని ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శరీరము, ఏది ఆత్మ, ఏది పరలోకము, ఏది శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన మోసకరమైన మాటలు స్పష్టంగా తెలియచేస్తే ప్రజలకు ఎందుకు అర్థం కాదు? పాపం నిష్కపటమైన హృదయంతో వచ్చిన దేవుని యొక్క పిల్లలను వాళ్ళని నాశనం చేసే పనిలో ఉన్నారు దొంగ బోధకులు. కనుకనే ఈ విధంగా చెప్తున్నాడు, వారిలో నుండి తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, వారు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి, ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. కాబట్టి ఆ మోసకరమైన మనుషులను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటేనే కానీ, వాళ్ళని గ్రహించగలిగితే, వాళ్ళని పరీక్షించగలిగితేనే మీ క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. మీరు పరలోకము కొరకు సిద్ధపడగలరు సోదరులారా. నిజముగా దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో శరీర సంబంధమైన ఒక మాట యూట్యూబ్లో కూడా నేను చెప్పలేదండి. మా చర్చిలో ప్రతి ఒక్కళ్ళకి కూడాని ఉంటే దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా జీవించండి, పరలోకం కొరకు సిద్ధపడండి అని నిజంగా దైవజనులు కూడా, అనగా నా భర్త దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే సంఘంలో తెలియచేస్తూ ఈ మొన్న నవంబర్ 1తో 38 సంవత్సరముల నుండి ఈ పరిచర్య ప్రారంభించి 38 సంవత్సరాలు మొన్నటితోటి నిండిని సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇప్పటి వరకు ఎన్నడూ కూడాను శరీర సంబంధమైన మాటలు మా సంఘములో బోధించిన దాఖలాలే ఉండవు. మీకు ఎవరిని అడిగినా, విశ్వాసులను ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా పరలోకం కొరకు క్రీస్తు ఆత్మను కలిగి ఉండి మనము జీవించటానికి చక్కని విశ్వాస జీవితంలో మనము నెరవేర్చవలసిన వాటిని వెంబడించి అలాగున మన యొక్క క్రైస్తవ జీవితం పరిపూర్ణం చేసుకోవాలి. సంపూర్ణులైన పరిశుద్ధులైన పరిశుద్ధులతో మనము కూడా కలుసుకోవాలి. అంటే దేవుని యొక్క నీతి వాక్యమునకు అదే క్రీస్తు వాక్యము, అదే క్రీస్తు బోధ, అదే అపోస్తుల బోధ, ఆ బోధ యందు లక్ష్యముంచి పూర్ణ విధేయత కలిగి ఉండి ప్రభు రాజ్యం కొరకు మనము సిద్ధపడాలని అపోస్తులు చక్కగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇట్టి అనుభవాలు కలిగి ఉండి మనము కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విషయంలో కూడా శరీరానికి ప్రాధాన్యతనివ్వకుండా కేవలము ఆత్మ సంబంధులుగా జీవిస్తే ప్రభు చెప్పాడు, అల్ప విశ్వాసులారా మీకేం కావాలో మీ తండ్రికి తెలియదా అన్నాడు. విశ్వసిద్దాం. అల్ప విశ్వాసముతో కాదు, నాకు ఏది జరిగినా, నాకు క్యాన్సరే వచ్చింది అనుకోండి, అది కూడా నా తండ్రి చిత్తమే అని నమ్మే భక్తిని లేఖనాల్లో ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆయన సమాధానము
మనకు నేర్పించి ఉన్నాడు సోదరులారా. క్షమాపణ నేర్పించాడు, ఓర్పుని సహనాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనము కూడా శ్రమలలో ఉండి కూడా ప్రతి విషయంలో ప్రభువు అనగా క్రీస్తు బోధలో మనము స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవుని యొక్క కృపా సమాధానములు మనకు తోడై ఉంటాయి కనుక క్రైస్తవ జీవితము ఏదో పేరు పెట్టుకున్నట్లు కాదు, నిజమైన క్రైస్తవులుగా మనం అనుసరించవలసిన వాటిని చాలా చక్కగా ఒకే అధ్యాయంలో ఒకే చోట అపోస్తులుడైన పౌలు ఎంత స్పష్టంగా వ్రాసాడో ఈ లేఖనములను మనము జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి ఈ 10 వీడియోస్ మీ జీవితంలో మీకు ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తాయి, మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాయి. ఒక్కటి నిర్లక్ష్య పెట్టకుండా ప్రతి అనుభవంలోనూ ఈ లేఖనములను నేర్చుకొని ప్రభువును శక్తివంతులుగా జీవించడానికి ప్రభు అయిన క్రీస్తు ఆత్మ మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించలాగున మనకు శోధనలలో పరిశుద్ధతను కలుగు చేసే క్రీస్తు వాక్యములో స్థిరులుగా నిలిచి ఉండి క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ఈ భాగం ఇంతటితో ముగించేస్తున్నాను.